సంక్రాంతి వచ్చిందంటే చాలు గోపాలపురం ఊరు కొత్త పెళ్లికూతుర్లా ముస్తాబవుతుంది. ఇంటి ముందు కళ్ళాపి చల్లి రంగురంగుల ముగ్గులో శుభాన్ని ఆహ్వానిస్తున్నట్టు మెరిసిపోతాయి. కాని ఊరి పెద్దాయన రాఘవయ్య మనసులో మాత్రం వెలితి. పట్టణంలో ఉద్యోగం చేసే కొడుకు వంశీ 2 ఏళ్లుగా పండుగకు రాలేదు. ఈసారి తండ్రి ఒక్క మాట అన్నాడు, "నువ్వు రాకపోతే నేను పండుగే చేసుకోను" అని. ఆ మాట వంశీ మనసు కదిలించింది. భార్యాపిల్లలతో కలిసి ఊరికొచ్చేశాడు. భోగిమంటల దగ్గర చిన్నారి అక్షయ్ అడిగాడు, "నాన్నా, ఎందుకు ఈ మంటలు?" అని. వంశీ నవ్వుతూ అన్నాడు, "పాత బాధల్ని వదిలేసి కొత్తగా మొదలుపెట్టడానికే నాన్నా" అని. ఇంట్లో అమ్మచేతి పిండి వంటలు, అరిసెలు, పరమాన్నం వాసన. కనుమరోజు అలంకరించిన ఎడ్లు, ఎడ్ల పందాల సందడి. అప్పుడే వంశీకర్థమైంది, నిజమైన ఆనందం స్క్రీన్లో కాదు, ఈ సంప్రదాయాల్లో, ఈ బంధాల్లోనే ఉంది. పండుగలు సెలవులు కావు, బంధాలను కలిపే సంస్కృతి.